నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ యాదవ్, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేకా అంజిరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చిలువూరి ఫిలోమినా, మంగళగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలు సంకే సునీత, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల్మిడి డేవిడ్ రాజ్, గుంటూరు జిల్లా ఎస్టీ విభాగ అధ్యక్షులు మేడా వెంకటేశ్వరరావు, మంగళగిరి మండల బూత్ కమిటీ అధ్యక్షులు మండెపూడి నాగరాజు, మంగళగిరి మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ శక్తి రాణి ప్రియ, తాడేపల్లి మండల మహిళా అధ్యక్షురాలు నాగశ్రవంతి, మంగళగిరి మండల వాలంటీర్ విభాగ అధ్యక్షురాలు నీలిమ, దుగ్గిరాల మండల మహిళా అధ్యక్షురాలు సంసోనమ్మ, రాష్ట్ర మహిళా విభాగ సంయుక్త కార్యదర్శి బుక్యా శాలిని, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి నూతకి జోష్, రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధాన కార్యదర్శి చిన్నపోతుల దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి ముదిగుండ ప్రకాష్, మంగళగిరి నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు చందులూరి మల్లేశ్వరరావు, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సామ్యూల్, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు భీమిరెడ్డి శరత్ కుమార్ రెడ్డి, జిల్లా బీసీ విభాగ కార్యదర్శి ధనుంజయ్, మంగళగిరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షులు ఇమాన్యల్, మంగళగిరి పట్టణ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపీకృష్ణ యాదవ్, రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ ఉదారపు గోపీనాథ్, మంగళగిరి నియోజకవర్గ చేతి వృత్తి విభాగ అధ్యక్షులు ఆరంజి ఆంజనేయులు, గుంటూరు జిల్లా ప్రచార విభాగ ప్రధాన కార్యదర్శి డోకిపర్తి శ్రీను, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి గంజి షణ్ముఖ, మంగళగిరి పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షులు కర్రీ ప్రదీప్, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు మందెపూడి బుజ్జి, మంగళగిరి పట్టణ యువజన విభాగ ఉపాధ్యక్షులు మేకతోటి హర్ష, మంగళగిరి పట్టణ విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు పెంటపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఎంతో ఘనంగా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి భారత రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 77వ సంవత్సరంలోకి అడుగుతున్నాం. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం స్ఫూర్తితో 1950 జనవరి 26వ తారీఖు నుంచి రాజ్యాంగాన్ని అమల్లో పెట్టుకోవటం జరిగింది. ముందుగా మనం స్వతంత్రాన్ని సాధించినటువంటి ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజున వారి స్ఫూర్తితో ఇంతవరకు కూడా మనం ఈ దేశంలో అభివృద్ధిని సాధిస్తూ ఉన్నాం. మన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మన నియోజకవర్గంలోని అందరు కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేసిన సందర్భంగా మనం ముఖ్యులు పెద్దలు మనకి మురుగుడు హనుమంతరావు గారు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, అంటే స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త కూస్తో కొంచెం ఊహదెలిసేమో మన ఎమ్మెల్సీ గారికి. మిగతా మనకు ఎవరికి కూడా స్వాతంత్రం 76 ఏళ్ల కింద అంటే మనకందరికీ పెద్దగా తెలియదు. మీరు కూడా చిన్నపిల్లాళ్ళు. ఆ విధంగా మొదలైన ఇవాళ భారతదేశం అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతూ ముఖ్య నాయకులు, మహానుభావులు, పాత వాళ్ళు అందరూ కూడా మన దేశ అభివృద్ధికి భారతదేశం మిగతా దేశాలతో పోటీగా మనం కూడా అభివృద్ధి చెందాలని, మన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని పంచవర్ష ప్రణాళిక దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, విద్య మొదలుకొని, టెక్నాలజీ మొదలుకొని, ఇరిగేషన్ మొదలుకొని అన్ని రంగాల్లో కూడా ఒక విధంగా సమృద్ధి సాధించిన ఇన్నేళ్లు పట్టింది. ఇంకా చేయాల్సింది ఉంది. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ
మన ప్రభుత్వాలన్నీ మన దేశ ప్రభుత్వం మొత్తం కూడా రాజ్యాంగం ప్రకారమే స్ఫూర్తిదాయకం అది మనందరికీ. కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడో అది కొరవడిందేమో అనిపిస్తుంది. ఇవన్నీ పోవాలి, అందరూ సమానమైన విధానం రావాలి, అందరినీ సమానంగా రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ఏది ప్రసాదించిందో మన వ్యక్తులందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా